ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ప్రభునందు ప్రియమైన వారులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఈ రకంగా సెలవిస్తూ వచ్చినాడు. ఏమనంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నవి. నిజమే చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు, ఆయన యందు సంపూర్ణంగా విశ్వసించిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురని కీర్తనకారుడు రాసినాడు. నీవు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగటనే బుద్ధి. అయితే ఈ లోకంలో క్రైస్తవులైన వారిని చాలామంది చులకనగా చూస్తారు, కానీ యేసు ప్రభుని ఎరుగుటనే బుద్ధి, సర్వ సంపదలు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినాడు. 1000 కొండ పశువులు నాకు తెలుసు అని చెప్పినాడు. ఆయనకు దేని మీదైనా అధికారం ఉంది. ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా మార్చగలడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ధనవంతులమే, సంపదలు కలిగిన వారమే కదా. యేసుక్రీస్తు ప్రభువును హృదయమార ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు నాకు అని విశ్వసించిన నీవు నేను ఆయన యొక్క ధనము మనం అనుభవిస్తున్నోళ్ళమే కదా. ఈ విషయం మనం ఎరగక చాలాసార్లు మనము ప్రభుని అంగీకరించినందుకు ఇబ్బంది పడుతుంటాం. అరే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నాకేం లాభం లేదు, ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నా అని అనుకుంటాం. కానీ ఆ కష్టాలలో యేసు ప్రభు నీతో నాతో ఉన్నాడనే విషయం మనం మర్చిపోతున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎంత గంభీరమైన మాట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటున్నాడు. ఆయన యందే గుప్తంలో అయినాడు. ఒకవేళ యేసు ప్రభువు నీకు జ్ఞానం ఇవ్వాలనుకుంటే, నీకు ధనం ఇవ్వాలనుకుంటే ఎంతసేపు పడుతుంది? ఎంత సమయం కావాలి ఆయనకు? ఆయన ఒక్కరోజే సమస్తమును తీసివేయగలడు, సమస్తం నింపగలడు. యోబు జీవితంలో చూడగలుగుతాం. ఆయనకు ఎంతో ఆస్తుంది, ఒకటే దినం అంతా తీసేసినాడు. తిరిగి ఆయనను పరీక్షించిన తర్వాత ఒక దినమే మళ్ళీ ఇచ్చినాడు, రెట్టింపు దీవెనలతో ఇచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన పేదవారిగా చేయగలడు, ధనవంతులుగా చేయగలడు. సామెతల 1 సమూయేలు 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన దరిద్రులను పెంట కుప్ప మీద నుండి కూర్చుండి వారిని రాజులతో కూర్చుండబెట్టేవాడు అని రాయబడింది. ఆ విషయం మనం మర్చిపోవద్దు. యేసు ప్రభుకు ఏదైనా ఎప్పుడైనా సాధ్యమే. ఆయన జ్ఞానం ఇవ్వగలవాడు. సొలొమోనుకు ప్రపంచంలో ఉన్నవారందరికంటే జ్ఞానం ఇచ్చినాడు. ఎంత విచిత్రం కదా. ఆయన అసలు జ్ఞానవంతుడు లేడు, పుట్టడు అని దేవుడే సెలవిస్తూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఏ యాకోబు పత్రికలో ఉంది, ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే యేసు ప్రభుని అడగవలెను అని ఉంది. ఈనాడు మనం మన అల్పకాల యాత్రలో అనేక సార్లు జ్ఞానం లేక కృంగిపోయి ఓడిపోయి ఉంటాం. అయితే ప్రభు సెలవిచ్చిన మాట, నన్ను అడగవలెను అని చెప్పినాడు. ఆయన జ్ఞానం ఆయన్ని అడగాల. యేసు క్రీస్తులోనే సర్వ సంపదలు ఉన్నాయి. మనం ఆయనను పట్టుకుంటే సమస్తము మనకు వచ్చినట్టే కదా. ఇప్పుడు రాజే మనవాడైతే ఈ లోకంలో ఇంకేం అవసరం ఉంటుంది? ఆయనే రాజులకు రాజు, ప్రభువే మనతో ఉంటే మనకి ఇంకేమిటి మీద ప్రభుత్వం అవసరం ఉన్నది? అన్నీ మనయే కదా. ఆ పరలోకమే మనది కదా. ఆ పరలోక పట్టల పౌరులుగా మనల్ని చేసినాడు ఆయన సిలువ రక్తం ద్వారా. ఎంత ఘనమైన స్థితిలోనికి మనం ఇచ్చినాడు. మనము పేదవారమని, మనము జ్ఞానం లేని వారమని అనుకోవడానికి ఏమాత్రము ఆలోచన చేయొద్దు. మనల్ని ఆయనలో క్రీస్తులో గుప్తములైన విషయం మనం మర్చిపోకుండా, మనం న్యూనత భావంలో అనేక సార్లు కృంగిపోకుండా యేసు ప్రభుని చూసి, నీవే జ్ఞానవంతుడవు, నేను కూడా జ్ఞానవంతుడే, నీవు ధనవంతుడవు, నేను ధనవంతుడే, ఆయన కుమార్తెలుగా మనల్ని చేసినాడు. అట్లాంటప్పుడు మనం ఎవరమంటే ఆ సమస్తానికి మనము వారసులమైనాం అనే విషయం మనం మర్చిపోవద్దు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీవే మాకు జ్ఞానము, నీవే మాకు సంపద అనే విషయం మేము ఎరగక అనేక సార్లు కుంగిపోతాం. దయతో క్షమించండి. నీ అందు ఆధారపడి జీవించడానికి సహాయపడమని
యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.